నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే. ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్తో ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 పిక్స్ దాకా అయితే యాడ్ అనేది చేసుకుంటున్నాను. 5 పిక్స్ యాడ్ అయితే చేసుకుంటున్నాను. 5 పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత 9:16 సెట్ చేసుకోవాలి. ఫొటోస్ ఫుల్ స్క్రీన్లోకి ఉండేటట్టు 9:16 సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 9:16 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్లోకి అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత అయితే మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. 5 ఫొటోస్ కూడా జూమ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకోవాలి. 5 ఫొటోస్ కూడా మంచిగా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాతనైతే ఫొటోస్ మొత్తం డాట్ మొత్తం క్లిక్ చేస్తే ట్రాన్స్లేటర్స్ అనే ఎఫెక్ట్ అయితే కనిపిస్తాయి. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తేనే ఒకైతే 10 ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి. లేకుంటే ఎఫెక్ట్స్ యాడ్ కావు. కాబట్టి 5 ఫొటోస్కి 5 ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. 5 ఫొటోస్ కూడా కొద్దిగా అయితే కట్ చేసుకుంటున్నాను. 5 ఫొటోస్ కూడా అట్లనే కొద్దిగా కట్ చేసిన తర్వాత పిప్ ఆప్షన్తో వేసుకొని వీటి మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మంచిగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బెండ్ ఆప్షన్స్ తీసుకొని స్క్రీన్ ఆప్షన్స్ తీసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అయితే టెంప్లెట్ యాడ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. టెంప్లెట్కి వాల్యూమ్ కూడా ఆఫ్ చేసిన తర్వాత రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ వేసుకొని పిప్ ఆప్షన్లో వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకైతే లిరిక్స్ వీడియో అయితే లిరిక్స్ వీడియో అయితే కొంచెం జూమ్ చేసుకొని కొంచెం కింద పెట్టుకుంటే మనకైతే వీడియో అయితే చూడడానికి మంచిగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కింద పెట్టేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. కొంచెం జూమ్ చేసుకుంటే మనకు బెటర్గా కనిపిస్తుంది. లిరిక్స్ వీడియో మన చిన్న కాకుండా చూడడానికి వీడియో అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ వీడియో మాత్రం సేవ్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఫస్ట్ అయితే చెక్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అవుతుంది.